టీడీపీ కూటమి ఘన విజయం సాధించింది. మూడు పార్టీలు జోష్ మీద ఉన్నాయి. ఇక మరోవైపు చంద్రబాబు నాలుగోసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసేందుకు అన్ని ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఇక కూటమి 164 స్థానాలలో విజయం సాధించగా వైసీపీ కేవలం 11 స్థానాలకు పరిమితమైంది. టీడీపీ సొంతంగా 135 స్థానాలలో గెలుపొంది జోష్ మీద ఉంది. అందుకే చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ముందుగా అనుకున్నట్లుగానే కాకుండా వేదికను మార్చినట్లుగా తెలుస్తోంది. తొలుత మంగళగిరిలో ప్రమాణ స్వీకార ఏర్పాట్లు చేయనున్నట్లుగా ప్రకటించారు. కానీ ఇప్పుడు గన్నవరం విమానాశ్రయానికి అత్యంత చేరువలోని ప్రాంతంలో ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇక ఈ క్రమంలో పొలాలను చదును చేసే పనిలో పడ్డారు. ప్రస్తుతం పనులు చురుగ్గా కొనసాగుతున్నాయి. 2-3 రోజుల్లో ఏర్పాట్లు పూర్తి కానున్నాయి. ప్రముఖ ఆర్కిటెక్ట్ పర్యవేక్షణలో పనులు జరుగుతున్నాయి. ఇక భద్రత, ట్రాఫిక్ ఇబ్బందుల దృష్ట్యా వేదిక మార్చినట్లుగా తెలుస్తోంది. ప్రధాని మోదీతో పాటుగా ఎన్డీఏ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కీలక నేతలు 50 మంది వరకు హాజరయ్యే అవకాశం ఉంది. అందుకే భద్రతకు పెద్దపీట వేస్తూ వేదికను మార్చినట్లుగా తెలుస్తోంది. ఇక జాతీయ నాయకులంతా గన్నవరం ఎయిర్పోర్ట్ కు చేరుకుంటారు. మంగళగిరిలో అయితే ఎయిర్పోర్ట్ నుంచి 22 కిలోమీటర్లు వెళ్లాల్సి ఉంటుంది. అదే గన్నవరం సమీపంలో ఏర్పాటు చేస్తే ఆ పరిస్థితి ఉండదు. అందుకే మంగళగిరి కాకుండా గన్నవరాన్ని ఎంచుకున్నారు. కాగా చంద్రబాబు ఈ నెల 12న ఉదయం 11:27 నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మోడీ స్వరం మారింది. ఎప్పుడు నోరు తెరిస్తే బీజేపీ భావాజాలం ప్రదర్శించే మోదీ ఇప్పుడు ఎన్డీఏ కూటమి అంటూ సంబోధిస్తున్నారు. ఎన్డీఏ భాగస్వామి పక్ష సమావేశంలో పూర్తిగా కూడా మోదీ మారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఏపీ గురించే చర్చించారు. ఏపీలోని చంద్రబాబు అదేవిధంగా పవన్ను కూడా ఆకాశానికి ఎత్తారు. ఏపీలో కూటమి గురించి ప్రవర్తిస్తూ పవన్ని తుఫానుతో పోల్చారు. అదేవిధంగా చూసుకుంటే చంద్రబాబుని పక్కనే కూర్చోబెట్టుకొని ఉల్లాసంగా గడిపారు. సరదాగా మాట్లాడారు, చలక్తులు విసురుకున్నారు. మోదీలో ఈ మార్పు చూసి చంద్రబాబు తన స్టైల్లో కూడా అల్లుకుపోయారు. అదేవిధంగా చూసుకున్నట్లయితే 2014లో కూడా తొలిసారిగా 2014 సైతం కూడా తొలిసారిగా అధికారంలోకి వచ్చారు మోడీ. కానీ అప్పుడు ఈ స్థాయిలో కూడా ఏపీ అవసరం ఏర్పడలేదు. ఈ సొంత మెజారిటీ వచ్చింది కనుక బీజేపీకి ఎవరి అవసరము రాకపోవడంతో వారిని మామూలు రీతిలోనే వ్యవహరించారు. కానీ ఇప్పుడు కేంద్ర అవసరానికి తీర్చే స్థితిలోకి ఏపీ చేరుకుంది. అందుకే ఏపీ గురించి మోడీ ప్రవర్తించక తప్పలేదు. పైగా ప్రత్యామ్నాయం కూడా లేదు. వైసీపీకి చూసుకున్నట్లయితే మాత్రం సీట్లు ఎక్కువగా రాలేదు, వచ్చిన మిత్రులు కలవడం లేదు. దీంతో చంద్రబాబు బయటికి వెళ్తే మాత్రం తీసుకోవడానికి ఈ ఇండియా కూటమి కూడా సిద్ధంగా ఉంది. మరో దారి లేక మోదీకి ఇండియా కూటమి వెళ్తే మోదీకి అనుకోని స్థితిలో ఎంపీ సీట్లు రాకపోవడంతోనే ఏపీని ఆకాశానికి ఎత్తిన పరిస్థితి కూడా ఉంది. దీన్ని చూసుకుంటున్నట్లయితే ప్రధాని మోడీ ముఖ్యంగా ఏపీలో ఉన్నటువంటి ఎంపీ సీట్లు కూటమిలో వచ్చిన సీట్లనే నమ్ముకొని ఉన్నారు. ఇట్లా చూసుకున్నట్లయితే మనం ఓవరాల్గా ఈ ఏపీలో ఉన్నటువంటి ఈ చంద్రబాబును కానివ్వచ్చు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ కావచ్చు, ఆకాశానికి అవసరం తగ్గట్టు ఎత్తారని కూడా అనుకోవచ్చు. ఇట్లా చూసుకున్నట్లయితే మాత్రం ప్రధాని ప్రవర్తన చూసుకున్నట్లయితే మాత్రం ఏపీకి పూర్తిగా రేపు రానున్న రోజుల్లో కూడా మంచి రోజులే వస్తున్నట్లు కూడా మనకి కనిపిస్తున్నాయి. ఇప్పటికే చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా సుమారు 5 మందికి కూడా ఎంపీ సీట్లు ఇవ్వడంతో పాటు వాళ్ళకి కేంద్ర పదవులు కూడా ఇవ్వనున్నట్లు కూడా మనకి ప్రస్తుతం అయితే సోషల్ మీడియా చక్కర్లు కొడుతుంది. ఈ విధంగా చూసుకున్నట్లయితే మాత్రం రానున్న రోజుల్లో మాత్రం ఏపీకి నిజంగానే మంచి రోజులు వస్తున్నట్లు కూడా మనం చూసుకోవచ్చు. కెమెరామ్యాన్ రామకృష్ణతో యశ్వంత్, ఎన్టీఆర్ జిల్లా నుంచి.